లక్ష్మణ్ గారు మాట్లాడండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, క్లియర్. లక్ష్మణ్ గారు చెప్పండి. జమిలీ ఎన్నికలు జరపాలి అన్నది కొత్త విధానం అయితే కాదు. 1955 నుంచి అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ ఒకేసారి జరుగుతూ వచ్చాయి. సరే, కాలక్రమేణా దశాబ్ద కాలం తర్వాత రోజా గారు ఒక్క నిమిషం మల్లయ్య గారు, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. లక్ష్మణ్ గారు కంటిన్యూ చేస్తున్నారు, లెట్ హిమ్ కంటిన్యూ. లక్ష్మణ్ గారు మాట్లాడండి. కాలక్రమేణా ఏంటంటే ప్రభుత్వాలు పడిపోవటం, మధ్యంతర ఎన్నికలు రావటము, ఒకదానికోటి సంబంధం లేకుండా పోవటం వలన అవి రాష్ట్రాలు వేరుగా, పార్లమెంట్ ఎన్నికలు వేరుగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి జరుగుతూ వస్తున్నాయి. సరే, మరి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి 10 సంవత్సరాలు అలాంటి ఆలోచన చేసిందా అంటే, మరి ముందు 5 సంవత్సరాల్లో అలాంటి ఆలోచన చేసినట్టు ఎప్పుడైతే వార్తలు అయితే రాలేదు. దాని తర్వాత చేశారు కొంత ఎక్సర్సైజ్ చేశారు. ఏం చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. సరే, ఎన్నికల ముందు ఒక కమిటీ వేశారు మాజీ రాష్ట్రపతి. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ జమిలీ ఎన్నికలు నిర్వహించే విషయంలో బిల్లు రేపొద్దున శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టొచ్చు అని వార్తలు వస్తున్నాయి. సరే, ప్రవేశపెడతారో లేదో తెలియదు, కానీ ఒకవేళ ప్రవేశపెడతారో అనుకుంటారు. బిల్లు ప్రవేశపెడితే ఖచ్చితంగా 2/3 మెజారిటీ సభ్యులు అటు పార్లమెంట్ లోను రాజ్యసభలోను దాన్ని ఆమోదించారు. అలాగే 50% రాష్ట్రాలు అంగీకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసి పంపాలి. 50%. అంటే ఈ లెక్కన 362 మంది ఎంపీలు లోక్సభలో, 164 మంది ఎంపీలు రాజ్యసభలో, ప్లస్ 14 రాష్ట్రాలు వీటన్నిటికీ ఆమోదం తెలపాలి అంటారు. 50% రాష్ట్రాలు 67% తీర్మానాలు పంపాలి. ఊరికి చెప్పడం కాదు, అసెంబ్లీలో పెట్టి తీర్మానం పాస్ చేసి పంపాలి. సో ఇప్పుడు ఓకే, బీజేపీకి సంబంధించిన వాళ్ళ యొక్క ప్రాంతీయ పార్టీలు, వాళ్ళ పార్టీలతో ప్రభుత్వ భాగస్వామ్యం ఉండేది కానీ బీజేపీ రాష్ట్రాలకు కానీ వాళ్ళకి 50% ఉన్నాయి, అది ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ పార్లమెంటులో 2/3 మెజారిటీ విషయంలోనే వస్తుంది. ఇప్పుడు అనుకున్నటువంటి సీట్లు రాక ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు మరి 2/3 మెజారిటీ సాధించడం అన్నది అంత ఈజీ కాదు. మరి దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు అంగీకరించాలి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లోని కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించాలి. కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోయినా జరగవచ్చు అంటే, మరి మిగతా ప్రాంతీయ పార్టీలు ఇవాళ మేడం గారు చెప్పినట్టు ఏం ఆలోచిస్తున్నాయి? బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేస్తున్నది ప్రాంతీయ పార్టీలు అనగదొక్కే విషయంలో భాగంగానే వీళ్ళు ఎమ్మెల్యే ఎన్నికలకు పోతున్నారు. కొంత ప్రాంతీయ పార్టీలు భయపడతాయి. ఎందుకు అంటే, 2 ఎన్నికలు వచ్చినప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారం ఉందో ఆ ప్రభుత్వ ప్రభావం కొంత రాష్ట్రం మీద కూడా పడుతుంది, రాష్ట్ర ఎన్నికల మీద కూడా పడుతుంది. అందువలన విడిగా జరగడమే మేలు అని మనం చూసాం. తెలంగాణలో కేసీఆర్ తెలివిగా ముందుగానే ఎన్నికలు జరిపి రెండోసారి అధికారులకి రాగలిగినారు. అందువలన అలాంటి ఆలోచన అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా చేసే అవకాశం కూడా ఉంది. సరే, ఒక తెలుగుదేశం ఏదో మేము ఓకే చెప్పినంత సరిపోదు. ఇక్కడ లాభమా నష్టమా అంటే, దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒకేసారి జరగటం వల్ల లాభమే ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా లాభమే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓటర్లకు నోట్లు పంచాలా, మళ్ళీ తర్వాత పార్లమెంట్ 6 నెలలకో 7 నెలలకో జరిగితే మళ్ళీ ఓటర్లకు నోట్లు పంచాలి. రాజకీయ పార్టీలు కానీ పోటీ చేసే రాజకీయ నాయకులు కానీ ఆర్థిక భారం మీద పడుతున్నది. దానివల్ల ఏమైపోతున్నది, కరప్షన్ పెరుగుతున్నది. నేను 10 కోట్లు ఖర్చు పెట్టా అసెంబ్లీకి, నేను పార్లమెంట్ 100 కోట్లు ఖర్చా, నేను ఎలా సంపాదించుకోవాలా అని సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఆలోచిస్తారు.
ఆ విధంగా అవినీతికి తావు ఏర్పడుతుంది. హ్మ్. ఇప్పుడు ఒకేసారి వచ్చాయనుకోండి చాలా బాగా ఖర్చు తగ్గిపోతుంది, వాళ్ళ ఖర్చు కూడా తగ్గుతుంది, రాజకీయ పార్టీల ఖర్చు. ప్రభుత్వ ఖర్చు అంటే 10,000 కోట్లు అదే పెద్ద అమౌంట్ కాదు, మేడం అన్నట్టు చిన్న విషయమే. ముందు రాజకీయ పార్టీల ఖర్చు తగ్గిపోతుంది, అలాగే కరప్షన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు Yes. ఓటర్లు కూడా ఒకసారి వచ్చి 2,500 ఇస్తే, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళా 3,000 ఇస్తే ఓటర్లు కూడా వాటికి అలవాటు పడ్డారు. అది మంచి పద్ధతి అయితే కాదు కదా. మేము తీసుకోకుండా ఉండండి అంటే తీసుకోకుండా ఉంటారా? తీసుకుంటారు. మనం ఎంత చెప్పినా తీసుకుంటారు. లక్ష్మణ్ అక్కడ గారు, అయితే వివాదం ఇక్కడ ఏమవుతుంది? ఎన్డీఏ సర్కార్ ఇంకో విషయం ఏం చెప్తుందంటే, ఎక్కడో చోట ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో ఎన్నికలు అంటారో ఆ రాష్ట్రానికి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. దీనివల్ల దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం అని అంటే ఎక్కడో చోట ఈ రకంగా అడ్డం పడుతుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఎస్, అది కూడా కరెక్టే. నేను అది కూడా చెప్పబోతున్నాను. ఇప్పుడు మొత్తం ఎంటైర్ మిషనరీ, అఫీషియల్ మిషనరీ, మిలిటరీ, పోలీసు అందరి ఎన్నికల్లో భాగస్వామ్యం అవుతారు. అవునప్పుడు 3 నెలల ముందే షెడ్యూల్ వస్తుంది. దాదాపు 4 నెలల పాటు స్తంభించిపోతుంది అభివృద్ధి, నో డౌట్. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మరి దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. అందువలన ఒకేసారి జరగటం కరెక్ట్. అలాగే మళ్ళీ అందులో ఏముందంటే 100 రోజుల్లోనే, అంటే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలైన 100 రోజుల్లోనే లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా కంప్లీట్ చేసేస్తే అప్పుడు రైట్. మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు బలహీనపడతాయి దేశం కానీ రాష్ట్రం అన్నది ఇప్పుడు ప్రధానంగా అంశం. అయితే మరి దాన్ని ఎలా ఇప్పుడు సాధించాలి? ఇప్పుడు మనకి ఇక్కడ జనాభా సేకరణ జరగాలి ఫస్ట్ దేశవ్యాప్తంగా. దాని తర్వాత పార్లమెంటు, అసెంబ్లీలు, నియోజకవర్గాల పునర్విభజన జరగాల, రిజర్వేషన్లు చేయాలి, వాటిని అసెంబ్లీలు, పార్లమెంట్ రిజర్వేషన్లు. ఇప్పుడు 33 లక్ష్మణ్ గారు, మీది రిజర్వేషన్లు కూడా ప్రాబ్లం డిక్లేర్ వస్తుంది. చేయాలి. కంప్లీట్ ఎమ్మెల్యే ఎన్నికలకు పోయే అవకాశం వస్తుంది. Yes. జియో అందరినీ చంపేస్తుంది. మల్లయ్య గారు,